ఈరోజు మన మధ్య ముద్రగడ పద్మనాభం గారి ముద్దుల కుమార్తె బార్లపూడి క్రాంతి గారు మనతో ఉన్నారు. వారితో మనం హాట్ సీట్ కార్యక్రమం. పద్మనాభం గారు చనిపోయిన తర్వాత వాళ్ళ బాధలో ఉంటే మీరు ఇక్కడి నుంచి ఓ పక్క పోలీసుల్ని 3-4 జీబుల పోలీసులు, ఓ పక్క రౌడీల్ని తీసుకొని అంత పెద్ద జనసమూహం మధ్యన మీరు గొడవపడి మా నాన్న డెడ్ బాడీ చూడాలని అక్కడ చాలా హల్చల్ వివరంగా చేశారు. ఏంటి అది మీకు అంత ధైర్యం ఏంటి, అంత ఎందుకు అంత తెగింపు వచ్చింది మీకు? నేను ఎవరిని తీసుకెళ్ళానండి? ఏం తీసుకెళ్ళాం, మరో చూసాం కదా. వాళ్ళు నాకు అసలు మీ నాన్నగారే నాకు చూడవద్దు, ఇంత మనం చూసాం, అసలు నేను చనిపోయినాయి కానీ అమ్మాయి మా ఇంటికి రావద్దు, నా కూతురే కాదని చెప్పిన తర్వాత మీరు ఎందుకు దౌర్జన్యం వెళ్ళాల్సి వచ్చింది? అవునమ్మా, మీరు దౌర్జన్యం చేసుకుని వెళ్ళిపోతారా? మీరు దౌర్జన్యంగా వెళ్ళలేదండి. నా భర్త నా పిల్లలు మాత్రమే వెళ్ళానండి నేను ఇక్కడి నుంచి. మీరు వెళ్ళటమే మేము కూడా చూసాం, ఆ రోజు చాలా మందిని వేసుకుని వెళ్ళిపోయారు. నేను అక్కడ ఉన్న వాళ్ళే అండి, నాతో పాటు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక్క కారులోనే వెళ్ళాను నేను ఇక్కడి నుంచి. అక్కడ ఉన్నదంతా వాళ్ళ మనుషులు అండి. ఇప్పుడు కిర్లంపూడిలో ఉన్న మనుషులు మాత్రమే ఉన్నారు అక్కడ. వెళ్ళారు, చూడగలిగారు ఏమన్నా? లేదండి, చూడనివ్వలేదు. అంత గొడవ పెట్టేశారు వాళ్ళు. అసలు ఎవరు గొడవ పెట్టారు? వైసీపీ మనుషులు అండి. వైసీపీ రాజకీయాలు ఎందుకు లాగుతారు? మీరు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వద్దంటున్నారు. వెనకాల వచ్చి వైసీపీ వాళ్ళు మాత్రం మొత్తం అంతా గొడవ చేసింది, ఆపింది మొత్తం అంతా వాళ్ళే అండి. మొత్తం అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారండి అక్కడ. ఇప్పుడు మిమ్మల్ని నన్ను పలకరించడానికి వచ్చిన వాళ్ళందరూ చెప్పారండి, అక్కడ అమలాపురంలో రౌడీలు అండి వాళ్ళు మీ ఇంట్లో వచ్చి మీ మమ్మల్ని ఆపడానికి వాళ్ళు ఎవరండి అని వాళ్ళు అడుగుతున్నారండి నన్ను వచ్చి. సరే, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ సొంత ఇంట్లో, మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇంట్లో మీకు ఇలా జరిగినప్పుడు, మీ తండ్రిని చూడనప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? నిజం చెప్పండి. ఎలా ఉంటుందండి అది? జనరల్గా మన హిందూ ధర్మం ప్రకారం కొంతమంది పాతి పెట్టే కొంతమంది శాతాల మతం ఇలాంటివి ఉంటే బ్రాహ్మణ మతం అని. మీరు మీ వంశం అంతా కూడా మనిషి చనిపోయిన తర్వాత దాన్ని కాల్చేవాళ్ళ, పూడ్చిపెట్టేవాళ్ళ? కాల్చేవాళ్ళ. ఇలా ఎప్పుడు జరగలేదండి. ఎందుకు జరిగిందంటారు ఇట్లా? అది కూడా జగన్ స్కెచ్ అని మాత్రం నేను అనుకుంటున్నానండి. దీన్ని కూడా జగన్ స్కెచ్ మరి అంతే అండి, ఆయన పాడి మొయ్యాలని ఆయన డిసైడ్ అయ్యినట్టున్నారు. అందుకని చెప్పి ఆయన జరగాల్సినట్టుగా జరగలేదండి ఏదీని. నన్ను తోసేసేది, నన్ను బయటకు గెంటేసేది ఒక పక్కన పెడితే, ఒక నాయకుడిగా, ఒక స్టేట్ లీడర్గా ఎంత గౌరవంగా పంపించాలో అన్నది అలా జరగలేదండి. ఏం జరిగిందంటారు? బాగా ఇంకెట్లా జరగాలి మీ ఉద్దేశం? ఒక ఊరేగింపు ఉందండి, గవర్నమెంట్ ఇచ్చే హానర్ తీసుకున్నారా? అది తీసుకోలేదు. గవర్నమెంట్ ఇచ్చేది కాదు కదండి, ప్రజలు ఇచ్చిన హానర్ అది. దాన్ని వద్దంటానికి అంబటి రాంబాబు గారు ఎవరండి? జగంపూడి గణేష్ ఎవరండి? వాళ్ళ ప్రోగ్రామ్ లాగా చేశారండి ప్రతిదీ. ఇంకా ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మోసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు అందరూ, అంటే వైసీపీ వాళ్ళు ఉన్నారు, కాపు నాయకులు అందరూ ఉన్నారు, వేలాది మంది మధ్యన చాలా సగౌరవంగా అక్కడ ఆయన ఖననం చేయడం చూసాం మనం. మరి మీకెందుకు అంత బాధ? నేను నెంబర్ 1 ఛానల్లోనే చూసానండి. అక్కడ దాకా జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ టచ్ చేశారండి. 2 అడుగులు కూడా వేసారో లేదో కూడా నాకు డౌటే. టీవీలో మరి అంతవరకే కనిపించింది. టచ్ చేసేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక ఈయన తీసుకెళ్ళాక కింద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారని లాగేశారండి. ఎక్కడికి? ఎక్కడ లాగారు? గోతులోకి ఇలా లాగేశారు. మీ ఛానల్లోనే నేను చూసాను. అది గౌరవం అండి. సరే, ముఖ్యంగా ఏంటంటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కేర్ తీసుకొని ఆయన బిల్స్ విషయంలో కూడా మరి ఆయనే పే చేశారని చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనంటారు? అది లేదండి. మీకు ఎట్లా, మీ ఆధారం ఉందా? నా దగ్గర ఆధారాలు ఏముంది మీ దగ్గర? రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఉన్నాయా? ఉన్నాయండి. ఎవరు కట్టారో, ఎంతెంత కట్టారో మొత్తం అంతా ఆధారం చూపిస్తారు? చూపిస్తానండి, ఉన్నాయి. అదే చెప్తున్నాను కదండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మీద చెప్పేశారండి, అంతే తప్ప నాన్నగారు అది ఎలా నమ్మేస్తారు? సరే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు
నిన్న కూడా ఇంటర్వ్యూలో చూశాను. రేపు ఎలక్షన్స్లో పత్తిపాడు సీట్ ఇస్తే నేను పోటీ చేస్తాను, రాజకీయం అంటున్నారు కదా. మరి అందరికి దూరం అయ్యి మీరు ఒక్కళ్ళే ఒంటరిగా ఎలా పోటీ చేస్తారు? వాళ్ళందరూ రానికుండా అడ్డుకుంటున్నారు కదా. ఏ ధైర్యంతో చేద్దాం అనుకుంటున్నారు? వచ్చిన ధైర్యంతో నేను ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే నిన్న మీద ఒక యూట్యూబ్ ఛానల్ మీ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత నాతో కొంతమంది మాట్లాడారు. ఏంటండి అమ్మాయి ఇట్లా మాట్లాడుతున్నారు, సొంత బ్రదర్ మీద నేను రెడీ అంటున్నారు, అంటే కావాలని రెచ్చగొడుతున్నారు అంటారు. ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు? తప్పు కదా. సొంత బ్రదర్ మీద నేను పోటీ చేస్తాను, దేనికైనా సిద్ధమే, రాజకీయం అనే డైలాగులు వాడుతున్నాను. తప్పు కదా. అంటే పవన్ కళ్యాణ్ కూడా దానికి ఇష్టపడతారా? కుటుంబాల మధ్య గొడవ పెట్టకూడదు అని అన్నాడు కదా ఆయన. మరి ఆ మెంటాలిటీ ఉన్న, మంచి మెంటాలిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పోటీ పెడతారు ఎలా అనుకుంటున్నారు? ముద్రగడ గారి అమ్మాయిగా మీకు అంత ఒకవేళ నెగ్గుతారని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు ఇక్కడ ఇంటికి వెళ్తేనే మేము రానియలేదు కదా, మరి ఊర్లో వాళ్ళందరూ మీ సపోర్ట్ రావాలి కదా. మొన్న మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 1000 మంది వచ్చి మేము ఉన్నామని ఎందుకు రాలేదంటారు. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, అక్కడేమో మీ అన్నదమ్ములు ఇద్దరిని, మీ మదర్ని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు ఇంటికి వచ్చి పరామర్శించి దాదాపు 2 గంటలు ఉండి వెళ్ళారు. నాయకులు అందరూ కూడా ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు, పరామర్శిస్తున్నారు. మీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మిమ్మల్ని పరామర్శించడం రాలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని తెలిసింది. నిజమా కదా? మరి మీకు ఇచ్చిన వాల్యూ ఏది పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ ఒంట్లో బాగపోతే డిప్యూటీ సీఎం ఎన్ని ప్రోగ్రాములు చేస్తారు. నిన్న కూడా ఆగస్టు 10 ఇక్కడికి వచ్చేళ్ళారు కదా. ఒక్కడుగు గాంధీ గుర్తురాలేదా? ఒక్కడుగు ఆయన ఇంత పెద్ద నాయకుడు కుమార్తె, అయ్యో నా కోసం అమ్మాయి ఇంత డిస్టర్బ్ అయ్యింది అని మీ దగ్గరికి ఎందుకు రాలేదు? అంటే ఆయన కూడా మీరంటే కొంచెం అయిష్టంగా ఉన్నారు ఏంటి? ఇప్పుడు వైజాగ్లో, అమలాపురం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, కడప ఇవన్నీ సంతాప సభలు చేస్తారు. మేము కూడా చాలా చోట్లకి వెళ్ళాం కదా. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ముద్రగడ అభిమానులు చేస్తున్నారా, పార్టీ వాళ్ళే చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు? పార్టీ వాళ్ళే చేస్తున్నారు. అవునా? మరి మీరు జనసేనలో ఉన్నారు కదా, మరి మీరు కూడా మీ పార్టీ వాళ్ళు ఎందుకు చేయించట్లేదు మీ నాన్నగారిది? అవును, మరి మీరు ఎందుకు అటెండ్ కావట్లేదు? కనీసం మీ పార్టీ తరఫున ఎక్కడ పెట్టలేదు ఇంతవరకు. మొన్న బోండా ఉమా వాళ్ళందరూ వచ్చారు, మేము కూడా వెళ్ళాం గుంటూరులో, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. జనసేన వాళ్ళు ఎక్కడ స్పెషల్గా పెట్టచ్చుగా, మేము మా ముద్రగడ గారి అమ్మాయి మా పార్టీలో ఉంది అని మీకు ఎందుకు వాళ్ళు పెట్టలేకపోతున్నారు? కారణం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి తన తండ్రి గురించి ఏం చెప్పింది, తన బాల్యం ఎలా గడిచింది, పద్మనాభం గారి మనస్తత్వం ఏంటి, అసలు పద్మనాభం గారికి ఏమైంది, ఆయన ట్రీట్మెంట్ సరిగ్గా జరిగిందా లేదా, హైదరాబాదు యశోదాలో ఏం జరిగింది, ఆ తర్వాత సింధు హాస్పిటల్కి ఎందుకు షిఫ్ట్ చేశారు, ముద్రగడ గారి ఆరోగ్యంపై జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందించారు, అది నిజమేనా, తన తండ్రి శవాన్ని చూడడానికి కూడా ఆమె ఎందుకు నోచుకోలేకపోయింది, వాళ్ళ సోదరులు ఎందుకు ఈమెపై కక్ష కట్టారు, అసలు పద్మనాభం గారు ఆయన సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తి అని ఆయన ఎందుకు తన చివరి రోజుల్లో ఎందుకు అలా డైరీలో రాశారా, లేదు ఎవరికైనా చెప్పారా, ఎందుకని తన ఇంట్లో తన సమాధి ఎందుకు స్థాపించబడ్డారు, ప్రస్తుతం క్రాంతి ఏం చేయబోతుంది, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆమెపై పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం, ముద్రగడ గారు రెడ్డిగా ఎందుకు మార్చుకున్నారు, ఇవన్నీ చూడాలంటే తప్పకుండా ఈ హాట్ సిట్ విత్ ఎంఎస్ఆర్ విత్ ముద్రగడ క్రాంతి తప్పక చూడండి. డోంట్ మిస్ ఇట్. ముద్రగడ మరణం వెనుక ఉన్న చీకటి కోణాలను బయటపెట్టిన క్రాంతితో #1 న్యూస్ CMD ఎంఎస్ఆర్ సంచలన ఇంటర్వ్యూ. హాట్ సిట్ విత్ ఎంఎస్ఆర్ త్వరలో మీ #1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.